మదనపల్లె పరిసర ప్రాంతాల నుండి అధికంగా ప్రజలు పాము కాటుకు గురవుతున్న విషయంపై హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హెల్పింగ్ మైండ్స్ సభ్యుల్లో స్నేక్ సేవర్స్ తగ్గడం వల్ల తాము రెస్క్యూ చేయడం లేదని, ఉత్సాహవంతులు ముందుకు వస్తే తాము ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. మన ఇంటి పరిసరాలు ఎప్పుడైతే శుభ్రంగా ఉండవో అప్పుడు ఈ సరీసృపాల బెడద అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. హెల్పింగ్ మైండ్స్ గత 3 ఏళ్ల క్రితం చూసుకుంటే కన్నా ఈ మన హెల్పింగ్ మైండ్స్ స్నేక్ సేవర్స్ చాలా ప్రాంతాల్లో మదనపల్లి చుట్టుపక్కల ఎన్నో సేవలు అందించారు, ఎన్నో అవగాహన కార్యక్రమాలు కూడా చేశారు. పాము కాటు మన ఇంటి పరిసరాలను ఏ విధంగా ఉంచుకోవాలని. ఇప్పుడు ఈ స్నేక్ సేవర్స్ అందుబాటులో లేవడం వల్ల ఏమిటంటే స్నేక్ రెస్క్యూ విషయంలో ఎవరైనా ఉత్సాహంగా ముందుకు వస్తే కన్నా స్నేక్ రెస్క్యూలో ఉచిత ట్రైనింగ్ ఇవ్వడానికి హెల్పింగ్ మైండ్స్ సిద్ధంగా ఉంది. మదనపల్లి మనం చూసుకుంటే కన్నా బీకేపల్లి, వైఎస్ఆర్ కాలనీ, ఈశ్వరమ్మ కాలనీ, ఎస్బీఐ కాలనీ, కురువంక, ఈశ్వరమ్మ కాలనీ, మోతీనగర్, ఈ బసినకొండ ప్రాంతాల్లో ఎక్కువ ఈ సరీసృపాల బెడద ఉంది. వాటి వల్ల ప్రాణాంతక విషయం ఉంది. కాబట్టి ఏమంటే వాటిపైన జాగ్రత్తలు తీసుకునేకి ఆయా ప్రాంతాల నుంచి ఉత్సాహంగా ఉన్న వారు వస్తే కన్నా వారికి ఉచితంగా ట్రైనింగ్ హెల్పింగ్ మైండ్స్ ఇస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే స్నేక్ సేవర్ అందుబాటులో లేరు కాబట్టి ఈ సమస్యని కొద్దిగా తగ్గించాలని స్నేక్ రెస్క్యూ ఉచిత ట్రైనింగ్కి మేము ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఎక్కువగా పాములు వస్తున్నాయంటే మీ పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోండి. రెండోది నిమ్మ చెట్టు, అదేవిధంగా ఘాటుగా ఉండే ఉల్లిపాయ, తెల్లగడ్డ వాళ్ళు పొట్టు వేయడం వల్ల ఏమంటే ఈ ఘాటుగా ఉండే లేదంటే ఎలకల ముందు హైపోఫ్లోరైడ్ వేయడం వల్ల కూడా పాములు రాకుండా ఉంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ పరిసరాలని శుభ్రంగా ఉంచుకోండి. ఈ గత వారం రోజుల్లోనే చూస్తే కన్నా మదనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి దాదాపు 3-4 కేసులు పాము కాటు వచ్చాయి. ఆ పాము కాటు పైన కూడా అవగాహన ఉండండి. ఎటువంటి మంత్రాలు తంత్రాలకు వెళ్ళి మూఢనమ్మకాల జోలికి వెళ్ళి ప్రాణాలపైకి తెచ్చుకోవద్దండి. ఇప్పటికే ఈ వారంలోనే 2-3 ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. దానిపైన అవగాహన ఉండాలి. మనిషిని ధైర్యం చెప్పి హాస్పిటల్కి వచ్చి ప్రథమ చికిత్స చేస్తే కన్నా వాటికి కావాల్సినటువంటి చికిత్స ప్రభుత్వ ఆసుపత్రి వారు తప్పకుండా ఇస్తారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో ఉంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.